ప్రపంచవ్యాప్తంగా ప్రాశస్త్యం తిరుమల లడ్డూని రాజకీయవేత్తలు రాజకీయం చేస్తున్నారా లేక ఇది నిజమా? దీని మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. నిజాలు తెలియాలంటే కోల్పోయినటువంటి తిరుమల లడ్డు వాసనను అడగాలి. అందులో జరిగినటువంటి 300 రూపాయలకి కిలో నెయ్యి ఎలా వస్తుందో ఆ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి చైర్మన్ని ఆ కాంట్రాక్టర్ని అడగాలి. కిలో నెయ్యి 300 రూపాయలకి ఇస్తున్నారు అంటే అందులో మిగతా చేతులు మారేది ఎంత, అసలు వచ్చే నెయ్యి ఎంత అనేది. దీన్ని జగనన్న కొవ్వు లడ్డు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే ఆయన హయాంలో కొండని కింద టోల్గేట్ దగ్గర నుంచి కొండపైన వెళ్ళేటువంటి షాపు వరకు పెంచినటువంటి ధరలు కానీ, విడిచిన చెప్పుల దగ్గర నుంచి తీసిన తలనీల వరకు పెంచిన ధరలు కానీ, దైవాన్ని దర్శించడం కోసం వెళ్ళిన వాళ్ళకి శ్రీవాణి టికెట్ల పేరు మీద వసూలు చేసినటువంటి దాదాపు 1200 కోట్లు కానీ, ఆ కింద ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, పైన ఉన్నటువంటి సుబ్బారెడ్డి, ఆ తర్వాత ఉన్నటువంటి జగన్మోహన్